Hello, friends. Very good morning. Happy Thursday to all of you. Today's editorial is on reinventing cities. సిటీస్ యొక్క డిజైన్ని మార్చాలి అని నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది రీసెంట్గా. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్, లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఆఫర్స్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ ఫర్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రోజు మాట్లాడుతున్నట్టుగానే యూపీఎస్సి ఇన్ఫినిటీకి సంబంధించి ఐఎమ్ బ్రింగింగ్ ఎ న్యూ ఆఫర్ టిల్ మంత్ ఎండ్. మామూలుగా యూపీఎస్సి ఇన్ఫినిటీ ఈజ్ అవైలబుల్ అట్ 50,000. ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 30th నవంబర్ లోపు జాయిన్ అయితే యు ఆర్ గెటింగ్ 5,000 డిస్కౌంట్. సో దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ ఎట్ 45,000. సో ఈ 45,000 కూడా 9 into 5,000, 9 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. ప్లస్ ఆప్షనల్ మనం ప్రజెంట్ ఆఫర్ చేస్తుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ మూడింట్లో మీరు ఏదన్నా తీసుకోవచ్చు. ఆప్షనల్ ఈజ్ అవైలబుల్ ఎట్ 20,000 రూపీస్. యూ కెన్ పే ఇన్ 4 into 5,000. సో 4 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు కలిపి తీసుకునే వాళ్ళకి 45 + 20 కదా, 65 అవుతుంది. బట్ ఐఎమ్ ఆఫరింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఎట్ 60,000 రూపీస్. రెండు కలిపి తీసుకుంటే 60,000, అది కూడా 10 into 6,000. సో మంత్కి 6,000 చొప్పున మీరు 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ది ఆఫర్ ఆన్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. సో ఫోన్ నెంబర్ 9241262391. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. సో ప్రశాంతి మేడంకి కాల్ చేసి మీరు ఇందులో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. The second one which I want to talk about is యూపీఎస్సి కరెంట్ అఫైర్స్. యూపీఎస్సికి కరెంట్ అఫైర్స్ కోర్స్ సాయిరామ్ సార్తో చెప్పబడుతుంది. ఈ కోర్సు ప్రెజెంట్ 6,000 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ఇది 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఫ్రమ్ 1st డిసెంబర్ ఇది 8,000 రూపీస్గా మారిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి యూపీఎస్సికి అంటే 6,000 రూపీస్కి 30th నవంబర్ లోపు జాయిన్ అయితే మీరు 60,000కే జాయిన్ అవ్వచ్చు. December 1st నుంచి 8,000 అయిపోతుంది. అండ్ ఈ కోర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ, ప్లస్ మీకు ఎంసీక్యూ సెషన్స్ కూడా సర్వ్ చేస్తారు. అండ్ ఆల్సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా ఎవ్రీ సండే మీకు ఉంటుంది. డైలీ పీడిఎఫ్స్ కూడా ఇస్తారు, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్. ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ సార్ అందిస్తారు అన్నమాట. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ కోసం ఆల్రెడీ నేను చెప్పాను. ఓన్లీ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంక్ ఇన్ఫినిటీ ఉంది. బ్యాంక్ ఇన్ఫినిటీలో మీరు ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నింటికి నార్మల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్ని రావచ్చు. ఆర్బీఐ, గ్రేడ్ బి ఇట్లాంటి ఇందులో కవర్ కావు. అందులో ఎక్స్ట్రా సిలబస్ ఎకానమీ ఉంటుంది కాబట్టి. సో బ్యాంక్ ఇన్ఫినిటీ కావాలనుకునే వాళ్ళు 5,000 రూపీస్కే మీరు టేకప్ చేయొచ్చు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. అలాగే బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఇన్ఫినిటీ వాళ్ళు 7,000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో మీకు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వాళ్ళకి బ్యాంక్తో పాటు అడిషనల్ సిలబస్, ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి ఉండే ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయబడుతుంది. అండ్ అడిషనల్ మాక్ టెస్ట్లు సిహెచ్ఎస్ఎల్కి, సిజిఎల్కి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి మాక్ టెస్ట్లు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కండక్ట్ చేయబడతాయి. Again, you have the same phone number 9241262391. ప్రశాంతి మేడం కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ వచ్చేసరికి మీకు 2,000 రూపీస్ ఈజ్ ద ఫీ. 2,000 రూపీస్ ఈజ్ ద ఫీ. దీంట్లో మీరు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ 3 నేర్చుకుంటారు. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సి కోసం ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, సీసాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ కోసం ఇందులో జాయిన్ అయిపోవచ్చు. సో 2,000 రూపీస్కే మీకు యూ గెట్ ఎవ్రీథింగ్. అండ్ బ్యాంక్ వాళ్ళకైతే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిజిఎల్ వాళ్ళకి Tier 1 ప్లస్ Tier 2. సో హై లెవెల్లో కూడా నేను కవర్ చేస్తాను. మీకు మెయిన్స్ కంటే హై లెవెల్లో నేను కవర్ చేస్తాను. సో కాబట్టి మీకు బేసిక్ ఫండమెంటల్ లెవెల్ నుంచి వెరీ హై లెవెల్ వరకు యూ గెట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ స్టాప్. ఒకే చోట మీకు అన్నీ లభిస్తాయి. అగైన్ సేమ్ ఫోన్ నెంబర్, ఈ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇట్ సేస్ రీఇన్వెంటింగ్ సిటీస్.
మరొక్కసారి కనుగొనడం అనే మీనింగ్. అంటే కనుగొనడం అంటే డిజైన్‌లో మార్పులు చేసి కొత్తగా ఇప్పటివరకు మన సిటీస్ ఎలా ఉన్నాయో అలా ఉండకూడదు. కొత్తగా మార్పులు చేయాలి దాంట్లో. దాని డిజైన్‌లో దాని మెయింటెనెన్స్‌లో మార్పులు చేయాలనేది ఇక్కడ ఉద్దేశ్యం. ఎ న్యూ అర్బన్ డెవలప్‌మెంట్ పారాడైమ్ షుడ్ ఫోకస్ ఆన్ కట్టింగ్ డిసీజ్ స్ప్రెడ్. పారాడైమ్ అంటే అర్థం ఏంటి? ప్యాటర్న్ లేదా ఎగ్జాంపుల్ అనే మీనింగ్ వస్తుంది. ఇట్ మీన్స్ ప్యాటర్న్ ఆర్ ఎగ్జాంపుల్. అర్బన్ డెవలప్‌మెంట్ ప్యాటర్న్ నెక్స్ట్ చేయబోయే అర్బన్ డెవలప్‌మెంట్ ప్యాటర్న్ అనేది డిసీజ్ స్ప్రెడ్‌ని తగ్గించేలాగా ఉండాలి. దానిపైన ఫోకస్ చెయ్యాలి అంటున్నారు. అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ స్లమ్ ఏరియాస్ ఒకదానికొకటి డిస్టెన్స్ లేకుండా ఉన్నాయనుకోండి ఏమవుతుంది డిసీజెస్ ఇలాంటి అంటురోగాలు చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ మనం కోవిడ్-19 విషయంలో ఇది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే డిజైన్ చేసినప్పుడే, కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశ్యం. ద ప్యాటర్న్ ఆఫ్ డిజైన్, ద మోడల్ ఆఫ్ ది సిటీ అనేది వీటిని తగ్గించేలాగా డిసీజ్ స్ప్రెడ్‌ని తగ్గించేలాగా ఫోకస్ చేసి కన్‌స్ట్రక్ట్ చేయబడాలి అనేది ఆయన ఉద్దేశం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ కాల్ ఫర్ రీఇమాజినింగ్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ టు మేక్ సిటీస్ అండ్ టౌన్స్ హెల్తీ అండ్ లివబుల్ ఆఫ్టర్ కోవిడ్-19 రిఫ్లెక్ట్స్ ద రియాలిటీ ఆఫ్ డిక్రిపిట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎయిడింగ్ ద వైరసెస్ స్ప్రెడ్. డిక్రిపిట్ అంటే అర్థం ఏంటంటే ఓల్డ్ అండ్ వీక్. అంటే ఎప్పటిదో పాతది, రూయిన్డ్ స్టేట్ అంటే శిథిలావస్థలో ఉన్నది అని అర్థం అనమాట. డెక్రిపిట్ అంటే పాత పద్ధతులు ఒక సిస్టమాటిక్‌గా లేకుండా బాగా ఓల్డ్ అయిపోయింది, శిథిలావస్థలో ఉన్నది అనే సెన్స్‌లో మీరు తీసుకోవచ్చు. ఓకే. డెక్రిపిట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ కాల్ ఫర్ రీఇమాజినింగ్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్. అర్బన్ ప్లానింగ్‌ని, అర్బన్ డెవలప్‌మెంట్‌ని మళ్ళీ ఇమాజిన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇమాజిన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ దాన్ని ప్లాన్ చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి ఆయన అంటున్నారు. కాల్ అంటే పిలుపునిచ్చారు అని అంటాం. పిలుపునిచ్చారంటారు చూడండి. సో యూ గైస్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ అని అర్థం అనమాట. నరేంద్ర మోదీ గారు అందరిని పిలుపునిస్తున్నారు. ఏమని? యూ హావ్ టు రీఇమాజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్. ద వే ఇట్ ఈస్ టుడే ఈస్ నాట్ గోయింగ్ టు బి సస్టైనబుల్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ అస్ మోర్ దాన్ హెల్ప్ అస్. కాబట్టి మనం ప్లానింగ్‌లో మార్పు రావాలి. అర్బన్ డెవలప్‌మెంట్‌లో మార్పు రావాలి. అప్పుడే సిటీస్ అండ్ టౌన్స్ హెల్తీగా, లివబుల్‌గా మారతాయి. నివాసయోగ్యంగా మారతాయి, ఆరోగ్యకరంగా మారతాయి అని చెప్పి ఆయన అనడం ఏదైతే ఉందో దట్ రిఫ్లెక్ట్స్ అది దేన్ని ప్రతిబింబిస్తుంది? ద రియాలిటీ ఆఫ్ డిక్రిపిట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న శిథిలావస్థని దాని యొక్క రియాలిటీని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత బ్యాడ్‌గా ఉంది అనే దాన్ని అది చూపిస్తుంది. ఎందుకంటే అన్నీ శుభ్రంగా ఉంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఎందుకంటారు మార్చాలి, రీఇమాజిన్ చేయాలి, డెవలప్‌మెంట్ చేయాలి అని అనరు కదా! సో, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే ఆయన అలా అనాల్సొచ్చింది. సో, అది రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అని అర్థం. ఎయిడింగ్ ద వైరసెస్ స్ప్రెడ్. వైరస్ యొక్క స్ప్రెడ్‌కి అది సహాయం చేసింది. ఇప్పుడు చూడండి మనకి సింపుల్ థింగ్. ఇప్పుడు ఏదైనా ఇల్లులు దూరంగా నీట్‌గా కన్‌స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయనుకోండి. అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం అవుతుంది. ఇలాంటి డిసీజులు స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. అలా కాకుండా ఒకే చోట ఇక్కడ దగ్గర దగ్గరలో స్లమ్ ఏరియాలో లాగా మొత్తం ఇల్లులు కన్‌స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయనుకో చాలా దగ్గరలో క్లోజ్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారనుకోండి ఏమవుతుంది? ఇందులో ఒక్క ఫ్యామిలీకొస్తే చాలు మొత్తం అందరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ వాట్ హి ఈస్ టాకింగ్ అబౌట్. వీ హావ్ టు రీఇమాజిన్ ప్రాపర్‌గా ప్లాన్డ్‌గా కన్‌స్ట్రక్షన్ జరగాలి అని ఆయన అంటున్నారు. At, at the Bloomberg New Economy Forum, he emphasized resetting the mindset, processes, and practices for safe urban living and acknowledged that governments actually do little for the working millions. బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో నరేంద్ర మోదీ గారు ఏమన్నారు? ఎంఫసైజ్డ్ అంటే టు సే సంథింగ్ విత్ ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం. ఎస్సర్ట్ అని అర్థం. ఎస్సర్ట్ నొక్కి చెప్పడం. అంటే అది ఇంపార్టెంట్ అని చెప్పడం. దేనిపైన ఆయన ఎంఫసైజ్ చేశారు? రీసెట్టింగ్ ద మైండ్ సెట్. మన మైండ్ సెట్ రీసెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం అలా వెళ్ళిపోవడం కాదు. వీ హావ్ టు స్టాప్, థింక్ అండ్ డూ ఇట్ అగైన్. మళ్ళీ మొదటికి రావాలి. రీసెట్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఫాలో అవుతున్న ప్రాసెస్‌ని రీసెట్ చేయాలి. ప్రెజెంట్ ఫాలో అవుతున్న ప్రాక్టీసెస్ పద్ధతుల్ని రీసెట్ చేయాలి. ఫర్ సేఫ్ అర్బన్ లివింగ్. అర్బన్ ఏరియాస్‌లో సేఫ్ లివింగ్ కోసం. మొత్తం ఆలోచన విధానాన్ని మార్పు చేయాలని ఉద్దేశం. అండ్ ఎక్నాలెడ్జ్ అంటే యాక్సెప్ట్ చేశారు. దేన్ని యాక్సెప్ట్ చేశారు ఆయన? దట్ గవర్నమెంట్స్ యాక్చువల్లీ డూ లిటిల్ ఫర్ ద వర్కింగ్ మిలియన్స్ లక్షల్లో పనిచేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్స్ చాలా తక్కువ చేస్తున్నాయి. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని. గవర్నమెంట్స్ డూ నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. గవర్నమెంట్స్ యాక్చువల్లీ డూ నథింగ్ ఫర్ ది వర్కింగ్ మిలియన్స్. అంటే ప్రభుత్వాలు వీళ్ళ కోసం ఏమీ చెయ్యట్లేదు అని ఇక్కడ పాయింట్.
In the first 100 days of the pandemic, the top 10 cities affected worldwide accounted for 15% of the total cases, and data for populous Indian cities later showed large spikes that radiated into smaller towns. Okay. In the first 100 days of the pandemic వచ్చిన మొదటి 100 రోజుల్లో the top 10 cities affected worldwide, ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైన, ఇక్కడ ఎఫెక్టెడ్ అనేది చూసుకోండి. ఎఫెక్టెడ్ వరల్డ్ వైడ్ అంటే ప్రభావితమైన, టాప్ 10 సిటీస్ ఎఫెక్టెడ్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైన మొదటి 10 సిటీస్‌లో మొదటి 10 సిటీసే అకౌంటెడ్ ఫర్ 15% ఆఫ్ టోటల్ కేసెస్. అంటే మొత్తం టోటల్ కేసెస్‌లో టాప్ 10 సిటీస్‌లోనే 15% కేసులున్నాయి. వరల్డ్ వైడ్ మొత్తం 1,00,000 కేసులు వచ్చాయనుకోండి. అందులో 15,000 కేసులు ఎక్కడున్నాయి? వరల్డ్‌లో ఉన్న టాప్ 10 సిటీస్‌లోనే 15,000 కేసులు. అంటే సిటీస్‌లో ఎక్కువగా వచ్చింది అని చెప్పి ఇక్కడ అర్థం అన్నమాట. అండ్ డేటా ఫర్ పాపులస్ ఇండియన్ సిటీస్ లేటర్ షోడ్ లార్జ్ స్పైక్స్. అండ్ ఇండియాలో ఉన్న ఎక్కువ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఇండియన్ సిటీస్‌కి సంబంధించిన డేటా చూసినప్పుడు కూడా లార్జ్ స్పైక్స్ కనిపించాయి. ఎక్కడ? సిటీస్‌లో. ముంబై, చెన్నై, ఢిల్లీ, మీరు వినుంటారు, హైదరాబాద్, బెంగళూరు, ఇట్లాంటి సిటీస్‌లో హ్యూజ్ స్పైక్స్ వచ్చాయి. అంటే ఎక్కువగా, స్పైక్ అంటే బాగా ఎక్కువగా ఉండడం, పెరిగిపోవడం అని అర్థం అన్నమాట. సో ఎక్కువ కేసెస్ వచ్చాయి. దట్ రేడియేటెడ్ ఇంటూ స్మాలర్ టౌన్స్ లేటర్. తర్వాత చిన్న చిన్న ఊర్లకు కూడా తర్వాత స్ప్రెడ్ అయింది. రేడియేషన్ అంటే ఇక్కడ రేడియేట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయింది అనేలాగా మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే సిటీస్ అనేవి ప్రాపర్‌గా లేవు. డెన్సిటీ ఎక్కువైపోతుంది. అర్బనైజేషన్ ఎక్కువైపోయింది కదా! ఇప్పుడు ఏమవుతుందంటే గత కొన్ని సంవత్సరాలుగా విలేజెస్ నుంచి చాలా మంది సిటీస్‌కి మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు. ఇలా మైగ్రేట్ అయిపోవడం వల్ల అర్బనైజేషన్ అంటే విపరీతమైన డెవలప్‌మెంట్ అంతా అర్బన్ ఏరియాస్‌లో కాన్సంట్రేట్ అవ్వడం వల్ల విలేజెస్ నుంచి అందరూ కూడా ఇక్కడికి సిటీస్‌కి వచ్చేయడం వల్ల తక్కువ స్పేస్‌లో ఎక్కువ మంది ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి సిటీస్‌లో. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి కరోనా లాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చినప్పుడు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించే డిసీజెస్ వచ్చినప్పుడు అవి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇన్‌ఫాక్ట్ నిన్నటి న్యూస్, ఇవాల్టి న్యూస్ అనుకుంటా. చైనా ఈస్ ఆస్కింగ్ ఇట్స్ పీపుల్ టు మూవ్ బ్యాక్ టు రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ నుంచి అర్బనైజేషన్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళండి. ఇది కరెక్ట్ కాదు. న్యూ ఎమిగ్రేషన్. అర్బన్ ఏరియాస్ నుంచి గో బ్యాక్ టు యువర్ రూరల్ ఏరియాస్. మీ నేటివ్ ఏరియాస్‌కి వెళ్ళండి అని చెప్పి చైనా చెప్తుంది. టియర్ 2 మరియు టియర్ 3 టౌన్స్, రూరల్ ఏరియాస్‌కి మళ్ళీ స్ప్రెడ్ అవ్వాలి. మొత్తం అంతా ఒకే చోట డెవలప్‌మెంట్ కాన్సంట్రేట్ అవ్వడం, ప్లస్ అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఇలాంటి డిసీజెస్ అనేవి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి అనే యాస్పెక్ట్ కూడా ఇక్కడొస్తుంది. ఇక్కడ రేడియేటెడ్ అంటే మీరు స్ప్రెడ్ ఇంటూ అని తీసుకోవచ్చు. ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ ఇన్ ముంబై, ఢిల్లీ, Bengaluru and Chennai was the inevitable outcome of densification and an inability to practice distancing norms. ఇప్పటివరకు నేను చెప్తోంది ఇదే కదా! ర్యాపిడ్ ట్రాన్స్మిషన్, చాలా తొందరగా, ర్యాపిడ్ అంటే ఫాస్ట్, చాలా తొందరగా ట్రాన్స్మిట్ అయిపోవడం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందడం ఏదైతే ఉందో, ఇన్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు అండ్ చెన్నై 5 నగరాల్లో వాస్ ది ఇనెవిటబుల్ అవుట్‌కమ్ అంటే రిజల్ట్. ఇనెవిటబుల్ అంటే అన్‌అవాయిడబుల్, మనం అవాయిడ్ చెయ్యలేని రిజల్ట్ అది. దేని రిజల్ట్? ఆఫ్ డెన్సిఫికేషన్. డెన్సిఫికేషన్ అంటే ఒకే చోట ఎక్కువ మంది ఉండడం, నివసించడం. డెన్సిటీ అంటాం కదా! సాంద్రత, జనసాంద్రత అంటారు. పాపులేషన్ డెన్సిటీ. ఒక పర్టిక్యులర్ స్క్వేర్ కిలోమీటర్‌లో ఎంతమంది ఉంటున్నారు? ఎక్కువ మంది ఉంటే అది డెన్స్ ఏరియా. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. సోషల్ స్టడీస్ చదివేటప్పుడు ఏం చెప్పేవారు? కోస్టల్ ఏరియాస్, ఎస్పెషల్లీ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు బాగా పండుతాయి. అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తారు. అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ స్పేస్‌లో ఎక్కువ మంది నివసిస్తారు. మీరు మౌంటైనస్ ఏరియాస్‌లో ఏరియా ఎక్కువ ఉంటుంది. ఉండేవాళ్ళు తక్కువగా ఉంటారు. సో, ఇలా అన్నమాట. సో, ఈ సిటీస్‌లో ఎందుకు? సిటీస్‌లో ఉద్యోగ అవకాశాలు, బతకడానికి వ్యాపార అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల విలేజెస్ నుంచి చాలా మంది సిటీస్‌కి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. వర్కర్స్, మైగ్రెంట్ లేబర్ వీళ్ళంతా కూడా అక్కడికొచ్చి అక్కడే నివసించడం వల్ల ఏమవుతుందంటే డెన్సిటీ, జనసాంద్రత పెరిగిపోతుంది. తక్కువ స్పేస్‌లో ఎక్కువ మంది నివసించడం ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకొస్తుంది. అండ్ ఇనెబిలిటీ టు ప్రాక్టీస్ డిస్టెన్సింగ్ నార్మ్స్‌ని ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి తీసుకొస్తుంది. అందువల్లే దాని యొక్క రిజల్టే, దాని యొక్క అన్‌అవాయిడబుల్ రిజల్టే ఈ ర్యాపిడ్ ట్రాన్స్మిషన్. తొందరగా అందరికి స్ప్రెడ్ అవ్వడం. ఇన్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ధారవి, which has one of the world's highest slum densities, epidemiologists attribute a seemingly low viral impact to screening and herd immunity. ధారవి అనేది ముంబైలో ఉన్న ఒక స్లమ్. ఇది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్స్, దట్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ కూడా. అతి తక్కువ స్పేస్‌లో చాలా ఎక్కువ మంది ఉంటున్న స్లమ్ ఇది.
ఈ ధారావిలో కూడా కోవిడ్ వచ్చింది. కానీ మనం భయపడినంతగా స్ప్రెడ్ అవ్వలేదు. ఇప్పటివరకు ఏం చెప్తున్నాం దగ్గరగా ఉంటే స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి భయపడుతూ వచ్చాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇన్‌ఫాక్ట్ ఫార్చునేట్‌లీ అది ఎక్కువగా స్ప్రెడ్ కాలేదు అనుకున్నంతగా. అయితే ఎపిడెమియాలజిస్ట్‌లు ఏమంటున్నారు? ఎపిడెమియాలజిస్ట్‌లు అంటే ఎవరు? దోస్ హూ స్టడీ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. అంటే ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ అవి ఎలా వస్తాయి? ఎలా వ్యాప్తి చెందుతాయి? అని చెప్పి స్టడీ చేసే వాళ్ళని ఎపిడెమియాలజిస్ట్ అంటారు. ఎపిడెమిక్ అంటే ఒక ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యే డిసీజ్‌ని మనం ఎపిడెమిక్ అంటాం. పాండెమిక్, ఎపిడెమిక్ వింటూ ఉంటారు కదా! ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోతే పాండెమిక్. ఒక ఏరియాలో, ఒక దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అయితే ఎపిడెమిక్. ఇలాంటి వాటిని స్టడీ చేసే వాళ్ళని ఎపిడెమియాలజిస్ట్‌లు అని అంటారు. సో వాళ్ళేమంటున్నారు అట్రిబ్యూట్ అంటే టు షో యాస్ రీజన్. అక్కడ వైరల్ ఇంపాక్ట్ తక్కువగా ఉండడానికి కారణాలుగా వేటిని చూపించారు? స్క్రీనింగ్ చేయడం మరియు హెర్డ్ ఇమ్యూనిటీ. స్క్రీనింగ్ అంటే ముందు నుంచే ఫుల్‌గా టెస్టులు చేసేయడం. అంటే రాక ముందు నుంచే. సో ఎవరికైనా ఉంది అంటే తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్ చేయడం. అటు రాకముందు నుండే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఈ స్క్రీనింగ్ ముందు నుండే చేయడం వల్ల అక్కడ అరికట్టగలిగామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వచ్చేసుండొచ్చు. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీకు హెర్డ్ ఇమ్యూనిటీ ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ చైన్ తీసుకోండి. సో, ఇప్పుడొక 9 మందిని తీసుకున్నాను. ఇదొక హెర్డ్ అనుకోండి. హెర్డ్ అంటే మంద, గ్రూప్. ఇప్పుడు బేసిక్‌గా ఇతనొక్కడికే కోవిడ్ వచ్చిందనుకోండి స్టార్టింగ్‌లో. సో, ఇతని నుంచి వీళ్ళకి వీళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్‌లో ఎలా ఉంటుందంటే తక్కువ మందికి వస్తుంది. అది ఎవరో ఒకళ్ళకొచ్చినా సరే వాళ్ళ నుంచి మొత్తం అందరికి స్ప్రెడ్ అయ్యి ఒకేసారి విపరీతంగా కేసులు పెరిగిపోతాయి. విపరీతంగా కేసులు పెరిగిపోతాయి. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక 90%, 70% ఆర్ 80% మందికి వచ్చేసింది. వచ్చేసి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అయిపోయింది. ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అయిపోవడం వల్ల ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇదే కేస్ మళ్ళీ తీసుకోండి. మళ్ళీ నేను ఆ 9 మందినే వేస్తాను. ఇంతకు ముందు కేస్‌లో ఏం చెప్పానంటే ఎవరికీ డిసీజ్ రాలేదు. ఇప్పుడు కేస్‌లో ఏం చెప్తానంటే కొంతమందికి ఆల్రెడీ డిసీజ్ వచ్చేసి తగ్గిపోయింది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇతనికి ఆల్రెడీ డిసీజ్ వచ్చి తగ్గిపోయింది. ఇతనికి డిసీజ్ వచ్చి తగ్గిపోయింది. ఇతనికి డిసీజ్ వచ్చి తగ్గిపోయింది అనుకుందాం. అలా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇతనికి కొత్తగా డిసీజ్ వచ్చింది. ఈయన నుంచి ఈయనకి ట్రాన్స్‌మిట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఈయనకి వాట్ యూ కాల్ మనకి యాంటీబాడీస్ ఈయనకొచ్చేసాయి. సో, కాబట్టి ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి ట్రాన్స్‌మిట్ అవ్వదు. ఇతనికి ట్రాన్స్‌మిట్ అవ్వదు కాబట్టి ఇతని నుంచి ఇతనికి కూడా మరి ట్రాన్స్‌మిట్ అవ్వదు. సో, ఇతను సేఫ్ అయిపోయాడు. ఎందుకు సేఫ్ అయ్యాడు? ఈయన పక్కన ఉన్నవాడు ఆల్రెడీ ఇమ్యూన్. అలాగే ఇతను సేఫ్. ఇతను సేఫ్. హెర్డ్ ఇమ్యూనిటీలో ఏమవుతుందంటే, ఒక గ్రూప్‌లో కొంతమందికి ఇన్‌ఫాక్ట్ చాలా మందికి ఒకళ్ళిద్దరికి ఉంటే సరిపోదు. ఎక్కువ మందికి ఒక 70%, 80% మెంబర్స్‌కి ఆల్రెడీ కోవిడ్ వచ్చేసి తగ్గిపోతే, వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్‌లో ఉన్నా వీళ్ళకి రాదు. వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదు. ఆ రకంగా కూడా ఇంక ఫర్దర్ స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది. వైరస్‌కి హోస్ట్ లేకపోతే నిలబడదు. ఓకే. ఈ వ్యక్తిలో ఎన్ని రోజులుంటది? తనలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకే ఉంటది. తనలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాక వైరస్ చచ్చిపోతుంది. ఈలోపు వైరస్ ఏం చేయాలి? వేరే హోస్ట్‌ని ఎతుక్కోవాలి. అంటే ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అయిపోవాలి. ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ లేదే. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ ఉంది. ఇతని పక్కన ఇతనున్నాడు. ఇతనికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. సో, అతని దగ్గరికి వెళ్ళలేదు. ఇతని దగ్గర యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయాక ఆయన దగ్గర ఉండలేదు. సో, వైరస్ చచ్చిపోతుంది. ఈ రకంగా వైరస్ అరికట్టడం అవుతుందన్నమాట. అయితే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం ఏమైనా చేస్తే అవుతుంది. మనం ఏం చేయక్కర్లా. నేచురల్ ప్రాసెస్ అది. ఆల్రెడీ చాలా మందికి వచ్చి ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా వైరస్ స్ప్రెడ్ అనేది ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. దట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ హెర్డ్ ఇమ్యూనిటీ. ఈ హెర్డ్ అంటే చాలా మందికి వచ్చి తగ్గిపోవడం వల్ల కూడా అక్కడ ఆగిపోయి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ద పాండమిక్స్ ఫుల్ సోషల్ ఇంపాక్ట్ ఎస్పెషల్లీ అమంగ్ ద పూరర్ క్వింటైల్స్ has not been adequately measured here or elsewhere, and as the prime minister said, it is only clear that the cities are not as they were before. పాండమిక్ యొక్క ఫుల్ సోషల్ ఇంపాక్ట్ సమాజం మీద దీని యొక్క పూర్తి ప్రభావం అనేది ఎస్పెషల్లీ అమంగ్ ద పూరర్ క్వింటైల్స్ అంటే అర్థం ఏంటంటే లాస్ట్ 20%. ఏదైనా విషయాన్ని 5 భాగాలుగా మనం సెపరేట్ చేస్తే విడగొడితే అందులో ఒక భాగాన్ని క్వింటైల్ అంటాం. 20% అని అర్థం. పూరర్ క్వింటైల్స్ అంటే మన మొత్తం సొసైటీలో ఉన్న బాటమ్ 20% ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. బాగా పూర్ అన్నమాట. వాళ్ళకి వాళ్ళ పట్ల పాండమిక్ ఫుల్ సోషల్ ఇంపాక్ట్ అనేది హాస్ నాట్ బీన్ అడిక్వేట్లీ మెజర్డ్. అది పూర్తిగా మెజర్ చెయ్యబడలేదు. అడిక్వేట్లీ చేయాల్సినంతగా దాన్ని మెజర్ చేయలేదు. ఇక్కడ చేయలేదు, ఎల్స్‌వేర్ బయట కూడా చేయలేదు. అండ్ యాస్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్, నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఓన్లీ క్లియర్ దట్ సిటీస్ ఆర్ నాట్ యాస్ దే వర్. సిటీస్ ఇంతకు ముందులాగా కాదు. ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలా కాదు.
అని చెప్పి ఆయన అంటున్నారు. సో బేసిక్‌గా ఆ మాట ఎందుకు అంటున్నారంటే, ఇంతకు ముందు ఎలా సిటీస్ ఉండే అంటే ఇంతకుముందు ఏంటి కన్‌స్ట్రక్షన్ వర్క్ వచ్చిందనుకోండి మొత్తం విలేజెస్ నుంచి విపరీతంగా జనాలొచ్చి అక్కడికక్కడే సెటప్ చేసి దగ్గర దగ్గరగా ఉండిపోయి చేసేసుకునేవాళ్ళు. ఇకపై అలా చేయకూడదు. దే ఆర్ నాట్ యాస్ దే వర్ బిఫోర్. ఇంతకుముందు ఎలా ఉంది బిజినెస్ యూజువల్ లాగా, యాస్ యూజువల్ లాగా ఇంతకుముందు ఎలా ఉందో మళ్ళీ అలా చేసేసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అని మోదీ అంటున్నారు. సో, వి హావ్ టు రీసెట్ అవర్ మైండ్. మళ్ళీ ఆలోచించాలి. ఎలా ప్లాన్ చేయాలనేది ఆలోచించి డిజైన్ చేసుకోవాలని చెప్పి ఆయన అంటున్నారు. ఇఫ్ గవర్నమెంట్స్ ఆర్ సీరియస్ అబౌట్ ద రీసెట్ మూవ్‌మెంట్, రీసెట్ చేయాలి, మళ్ళీ మొదటికి రావాలి, కొత్తగా ప్లాన్ చేయాలి అని నిజంగా గవర్నమెంట్ సీరియస్ అయితే, దే మస్ట్ రెసిస్ట్ రిటర్నింగ్ టు బిజినెస్ యాస్ యూజువల్. ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళమో అలాగే వెళ్ళిపోవడానికి వాళ్ళు రెసిస్ట్ చేయాలి. రెసిస్ట్ అంటే రెస్ట్రిక్ట్ ఆపుకోవడం. రెసిస్ట్ యువర్ టెంప్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం. కానీ దగ్గెక్కువ నువ్వు తినకూడదు. సో, యూ మస్ట్ రెసిస్ట్ యువర్ టెంప్టేషన్ టు ఈట్ ఐస్ క్రీమ్స్. రెసిస్ట్ చేసుకోవడం, ఆపుకోవడం అన్నమాట. మళ్ళీ రిటర్నింగ్ టు బిజినెస్ యాస్ యూజువల్ అంటే ఇంతకుముందు కోవిడ్ ప్రీ పాండమిక్‌లో ఎలా ఉండేదో అలాగే అయిపోవాలన్న టెంప్టేషన్ ఉంటది మనకి. మళ్ళీ కొత్తగా ఏం ఆలోచిస్తాంలే పని అయిపోయింది కదా! అని చెప్పి. దాన్ని మనం రెసిస్ట్ చేసుకోవాలి, ఆపుకోవాలి. ఎవరు? గవర్నమెంట్స్. నిజంగానే దీన్ని రీసెట్ చేయాలి అంటే ఇలా ఆలోచించాలని చెప్పారు. మధ్యలో ఈ 2 డాష్‌ల మధ్య వచ్చేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఈ 2 డాష్‌ల మధ్య వదిలేసి చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత చదవండి. హి లైకెన్డ్ ఇట్. లైకెన్డ్ అంటే కంపేర్డ్. పోల్చారు. దేనితో? టు ఎ పోస్ట్ వరల్డ్ వార్ రీకన్‌స్ట్రక్షన్ ప్లాన్. వరల్డ్ వార్ అయిన తర్వాత రీకన్‌స్ట్రక్షన్ ఏ దేశాలైతే బాగా నష్టపోయాయో ఆర్థికంగా లేకపోతే వేరే రకాలుగా అక్కడ రీకన్‌స్ట్రక్షన్ ఎలా జరిగిందో ఇన్‌ఫాక్ట్ ఐబీఆర్‌డీ అందుకే వచ్చింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్. తర్వాత దాన్ని వరల్డ్ బ్యాంక్ అని చెప్పన్నారు. సో, అప్పుడు రీకన్‌స్ట్రక్షన్ ఎలా చేశారో, అలాగే ఇప్పుడు కూడా ఇది అలాంటిదే. ఈ పాండమిక్ అయిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఆలోచించుకోవాలి. ఈ ఏ తప్పులు జరుగుతున్నాయి, వీటిని జరగకుండా ఎలా చూసుకోవాలని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పన్నారు. లైకెన్ అంటే అర్థం ఏంటి? పోల్చడం, కంపేర్. Good affordable housing is the cornerstone of a sustainable and healthy city, but it also represents India's weakest link. మంచి మరియు ఎఫోర్డబుల్. ఎఫోర్డబుల్ అంటే పేదవాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగేలాగా, అంటే వాళ్ళు పే చేయగలిగేలాగా ఉండే హౌసింగ్ అనేది కార్నర్ స్టోన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్. దాన్ని కార్నర్ స్టోన్ అంటాం. ఆఫ్ ఎ సస్టైనబుల్ అండ్ హెల్తీ సిటీ. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ సస్టైనబుల్ అండ్ హెల్తీ సిటీ, అఫోర్డబుల్ హౌసింగ్ ఈస్ ద కార్నర్ స్టోన్. అంటే అది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అని చెప్పి అంటున్నాను. బట్ ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ఇండియాస్ వీకెస్ట్ లింక్. కానీ ఇండియా అందులోనే చాలా వీక్‌గా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇండియాలో అఫోర్డబుల్ హౌసింగ్ లేదు. సో ఎలా అవుతుందంటే రిచ్ కోసం ఇల్లులు కడతారు. ఆహ్, మీరు ఎప్పుడు చూడండి లగ్జరీ అపార్ట్మెంట్స్, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ జరుగుతాయి. కానీ పేద ప్రజల కోసం కన్‌స్ట్రక్షన్స్ ఎవరు చేస్తారు? ప్రైవేట్ కంపెనీస్ చెయ్యవు. ఎందుకంటే పేద ప్రజలు వాటిని ఎఫర్డ్ చేయలేదు. ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్స్ చేస్తున్నాయా? చేయట్లేదు. That's the problem. Unlike speculative housing investments, well-designed rental housing that is key to protecting migrant labor and other less affluent sections remains poorly funded. హౌసింగ్ విషయంలో ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా జరుగుతాయి. గవర్నమెంట్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తుంది. స్పెక్యులేటివ్ అంటే హైలీ రిస్కీ అనే మీనింగ్ వస్తుంది. స్పెక్యులేషన్ అంటే గెస్, కంజెక్చర్. ఓకే. ఇప్పుడు చూడండి ఎప్పుడు కూడా మనకేంటంటే ఈ రెసిడెన్షియల్ ఇవి పెరిగిపోతాయి, రేట్లు పెరిగిపోతాయి అని విపరీతంగా కొనేస్తా ఉంటారు భూములు. అందుకోసమని ఆ విషయంలో చాలా ప్రైవేట్ కంపెనీస్ గాని, గవర్నమెంట్ గాని ఎక్కువగా ఫండింగ్ ఇస్తుంది, స్పెండ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ వచ్చేసరికి మాత్రం పట్టించుకోరు. అర్థమైందా? వెల్ డిజైన్డ్ రెంటల్ హౌసింగ్ దట్ ఈస్ కీ టు ప్రొటెక్టింగ్ మైగ్రెంట్ లేబర్‌ని ఇంకా ఎఫ్లూయెంట్ అంటే రిచ్ అని అర్థం. ధనవంతులని. లెస్ ఎఫ్లూయెంట్ అంటే తక్కువ రిచ్ అంటే పూర్ సెక్షన్స్. అండ్ అదర్ లెస్ ఎఫ్లూయెంట్ సెక్షన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్ అయిన వెల్ డిజైన్డ్ రెంటల్ హౌసింగ్ అనేది పూర్‌లీ ఫండెడ్. ఇప్పుడు చూడండి ఒక విలేజ్ నుంచి సిటీకి ఒకతను వచ్చాడు వర్క్ చేయడం కోసం. ఏది కన్‌స్ట్రక్షన్‌లోనో దేంట్లోనో వర్క్ చేయడం కోసం వచ్చాడు. ఆయన సిటీలో ఇల్లు కట్టుకోవాలనుకుంటాడా? కట్టుకోడు. ఎందుకంటే వాళ్ళ సొంతూరు వాళ్ళూరు. ఏదో రోజు సొంత ఊరికే వెళ్ళిపోతాడు. ప్రస్తుతం పని కోసం ఆయనొచ్చాడు. ఆయన ఎక్కడుంటాడు? అద్దింట్లో ఉంటాడు. వాళ్ళకి వాళ్ళకి యాక్చువల్‌గా ఎఫోర్డబుల్ అంటే వాళ్ళు రెంట్ పే చేసుకునే రేంజ్‌లో హౌసింగ్ అనేది దొరకట్లేదు. అందువల్ల ఏంటి చిన్న చిన్న పూరిపాకల్లో, కన్‌స్ట్రక్షన్ సైట్ పక్కనే తక్కువ స్పేస్‌లో ఎక్కువ మంది ఎలాగోలా బతికేస్తా ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ అనేది ఉండాలి. అంటే హౌసింగ్ కడుతున్నారు. కానీ ఎవరికి? నివసించడానికి. సో డబ్బున్న వాళ్ళు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడం కోసం అపార్ట్‌మెంట్‌లు ఎక్కడ కావాలన్నా దొరుకుతున్నాయి. కానీ రెంట్‌కి అపార్ట్‌మెంట్‌లు దొరకడం లేదు. ఎందుకంటే రెంట్ కోసం కొత్తగా కన్‌స్ట్రక్షన్స్ ఏవి జరగట్లేదు. పాత ఇల్లులు రెంట్‌కి ఇస్తున్నారు తప్పితే, రెంట్ కోసమే స్పెసిఫిక్‌గా కన్‌స్ట్రక్షన్ జరగట్లేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. వెల్ డిజైన్డ్ రెంటల్ హౌసింగ్ అనేది లేదు.
దానికి ఫండింగ్ జరగట్లేదు, పూర్లీ ఫండెడ్. ముంబై ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ యాడెడ్ ఓన్లీ 5% ఆఫ్ రెంటల్ హౌసింగ్ ఇన్ న్యూ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ బిట్వీన్ 1961 to 2000 అండ్ దట్ టు లెడ్ బై ప్రైవేట్ ఫండింగ్. 1961 నుంచి 2000 సంవత్సరం వరకు 40 సంవత్సరాల్లో రెంటల్ హౌసెస్ కేవలం 5% మాత్రమే పెరిగాయి. అంటే 1961లో 100 రెంట్‌కి ఇచ్చిన హౌస్‌లు ఉంటే ఇప్పుడు 105 మాత్రమే ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, 5% అన్నారు కాబట్టి. అంటే అంత తక్కువగా రెంటల్ హౌసింగ్ పెరిగింది. రెసిడెన్షియల్ హౌసింగ్ విపరీతంగా పెరిగింది. ముంబైలో రియల్ ఎస్టేట్ స్కై రాకెట్ అయింది. కానీ రెంటల్ హౌసింగ్ అంటే రెంటల్ హౌసింగ్ అంటే అర్థం ఏంటి? రెంట్‌కి ఇవ్వడం కోసం మాత్రమే కన్‌స్ట్రక్ట్ చేయడం. అట్లాంటివి చేయట్లేదు అఫోర్డబుల్‌గా. అది కూడా ప్రైవేట్ ఫండింగ్. గవర్నమెంట్ అసలు ఏమాత్రం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. ప్రైవేట్ వాళ్ళు చేసిందే ఇది కూడా. The post-COVID-19 era, therefore, presents an opportunity to make schemes such as the center's affordable rental housing complexes deliver at scale, focusing on new good houses built by the state on the lines of the post-war construction in Europe, Japan, and South Korea. వరల్డ్ వార్ అయిన తర్వాత యూరోప్‌లో, జపాన్‌లో, సౌత్ కొరియాలో ఎలాగైతే కన్‌స్ట్రక్షన్ చేశారో, గవర్నమెంట్సే కన్‌స్ట్రక్షన్ టేకప్ చేసిందో, అలాగే ఇప్పుడు కూడా పోస్ట్ కోవిడ్-19 అయిపోయిన తరువాతి కాలంలో దేర్‌ఫోర్ ప్రెజెంట్స్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీని, ఈ కాలం అనేది మనకు ఒక ఆపర్చునిటీని ఇస్తోంది. ఒక అవకాశాన్ని ఇస్తోంది. మనం చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి. అందుకోసం ఏం చేయొచ్చు గవర్నమెంట్స్? టు మేక్ స్కీమ్స్ సచ్ యాస్ సెంటర్స్ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్సే కన్‌స్ట్రక్ట్ చేయాలి. అతి తక్కువ అద్దెకి గవర్నమెంట్సే వాటిని ప్రొవైడ్ చేయాలి. ఈ మైగ్రెంట్ లేబర్‌కి వీళ్ళందరికీ అని చెప్పి అంటున్నాం. అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక్కలే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేరు. లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ ధరకు లభిస్తుంది. వీళ్ళు మంచి ఇళ్లలో ఉండగలుగుతారు. సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ మెయింటైన్ చేయగలుగుతారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. సేఫ్టీ ఉంటుంది. హైజీన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. అందుకని గవర్నమెంట్ ఇలాంటి వాటిని టేకప్ చేయాలి అని చెప్పి అంటున్నారు. డెలివర్ ఎట్ స్కేల్ అంటే లార్జ్ స్కేల్‌లో, అంటే ఎక్కువ ఒకేసారి డెలివర్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. The Ministry of Housing, which has thus far focused on limited set of expensive showpiece smart cities, could work on this imperative with the states, digitally aggregating and transparently publishing data on demand and supply for each city. Ministry of Housing. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 కామాలు. ఈ 2 కామాల మధ్యలో వచ్చేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, విచ్ హాస్ దస్ ఫార్ ఫోకస్డ్ ఆన్ ఎ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ షోపీస్ స్మార్ట్ సిటీస్. స్మార్ట్ సిటీస్ వర్క్ పైన మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఎక్కువగా ఫోకస్ చేసింది. దస్ ఫార్ అంటే సో ఫార్, ఇప్పటి వరకు ఫోకస్ చేసింది ఆన్ వాట్? ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ షోపీస్ స్మార్ట్ సిటీస్. లిమిటెడ్ సెట్ అంటే కొంచెం వరకే. సెట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అంటే బాగా ఎక్స్పెన్సివ్ షో పీస్ స్మార్ట్ సిటీస్‌లో బాగా ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ కట్టేయడం, హడావిడి చేయడం, అంటే బయటికి చూపించుకోవడానికి బాగుండే వాటిపైన ఫోకస్ చేశారే తప్పితే, ఈ లోవర్ మిడిల్ క్లాస్, పూర్ సెక్షన్స్‌కి ఉపయోగపడేలాగా ఎటువంటి ప్రాజెక్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఈ రోజు వరకు టేకప్ చేయలేదు. సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ కుడ్ వర్క్ ఆన్ దిస్ ఇంపెరేటివ్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఎసెన్షియల్, సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ థింగ్ పైన వర్క్ చేసి అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్‌తో కలిసి పనిచేసి, కుడ్ అంటే చెయ్యవచ్చు అని అర్థం. డిజిటల్లీ అగ్రిగేటింగ్ అండ్ ట్రాన్స్పరెంట్లీ పబ్లిషింగ్ డేటా ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఫర్ ఈ సిటీ. ప్రతి సిటీలో కూడా ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై, అంటే ఎంతమంది అఫోర్డబుల్ హౌసింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎన్ని హౌసులు అవైలబుల్‌గా ఉన్నాయి వాళ్ళకి అని డేటాని అగ్రిగేట్ చేసి పబ్లిష్ చేయాలి ఓపెన్‌గా, ట్రాన్స్పరెంట్‌గా వెబ్‌సైట్స్‌లో, గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లోనే ఓపెన్‌గా పబ్లిష్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం అన్నమాట. కుడ్ అనేది యాక్చువల్‌గా సజెషన్ కూడా వాడతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు కొత్తగా ఒక టీవీ కొనాలనుకుంటున్నావు. నీ ఫ్రెండ్‌ని అడిగావు. అరే! టీవీ కొందాం అనుకుంటున్నాను. ఏ కంపెనీ కొంటే బెటర్ అని చెప్పి. అతను అంటాడు, యూ కుడ్ గో ఫర్ సామ్‌సంగ్. నువ్వు సామ్‌సంగ్ కొనొచ్చు. అంటే అతను ఏం చేసాడు? సజెషన్ ఇచ్చాడు. యూ కుడ్ గో ఫర్ ఇట్. యూ కుడ్. కుడ్ అనేది అక్కడ ఎబిలిటీ కాదు. కుడ్‌కి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. కుడ్ ఇండికేట్స్ పాసిబిలిటీ, కుడ్ ఇండికేట్స్ సజెషన్, కుడ్ ఇండికేట్స్ పర్మిషన్, కుడ్ ఇండికేట్స్ పాస్ట్ ఎబిలిటీ. సో, చాలా మీనింగ్స్ ఉంటాయి కుడ్‌కి. ఈ సెన్స్‌లో కుడ్ ఏంటనేది సజెషన్ కింద వస్తుంది. ఇక్కడ కూడా అంటే, ఇప్పుడు ఎడిటోరియల్ రాసిన ఆయన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్‌కి సజెషన్ ఇచ్చారు. ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ కుడ్ వర్క్ ఆన్ దిస్ ఇంపెరేటివ్. ఈ ఎసెన్షియల్ థింగ్ పైన వర్క్ చేయొచ్చు అలాంగ్ విత్ స్టేట్స్, digitally aggregating and transparently publishing data on demand and supply for each city. It is also an open secret that laws on air pollution, municipal solid waste management, and water quality are hardly enforced, and tokenism marks the approach to urban mobility.
ఓకే. మనకిదంతా తెలిసిందే. ఏం తెలుసు ఓపెన్ సీక్రెట్. ఏంటది? దట్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన చట్టాలు, మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన చట్టాలు, వాటర్ క్వాలిటీకి సంబంధించిన చట్టాలు హార్డ్‌లీ ఎన్ఫోర్స్డ్. అంటే అవి ఎన్ఫోర్స్ చెయ్యబడట్లేదు. హార్డ్‌లీ అంటే ఆల్‌మోస్ట్ నథింగ్ అనమాట. ఆల్‌మోస్ట్ నన్ జరగట్లేదు. ఐ హార్డ్‌లీ హావ్ ఎనీ మనీ. నా దగ్గర అసలు మనీయే లేదు. ఓకే. ఇట్ ఈస్ హార్డ్‌లీ డిఫికల్ట్. ఇదంత డిఫికల్ట్ కాదు. అలాగనమాట. ఆర్ హార్డ్‌లీ ఎన్ఫోర్స్డ్ అంటే ఎన్ఫోర్స్ చేయబడట్లేదు. అండ్ టోకెనిజం మార్క్స్ ది అప్రోచ్ టు అర్బన్ మొబిలిటీ. మొబిలిటీ అంటే అర్థం ఏమిటి మీకు? ట్రాన్స్‌పోర్ట్ ఇలాంటివన్నమాట. రోడ్లు, కన్‌స్ట్రక్షన్స్, బె మన కనెక్టివిటీకి సంబంధించింది అర్బన్ మొబిలిటీ. అంటే అర్బన్ మొబిలిటీని ఇంప్రూవ్ చేసే విషయంలో కూడా టోకెనిజం ఉంటుంది. టోకెనిజం అంటే అర్థం ఏంటంటే, డూయింగ్ సంథింగ్ ఓన్లీ టు షోకేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమాలో గట్రా చూపిస్తూ ఉంటారు. ఏదన్నా యాక్టివిటీ టేకప్ చేసినప్పుడు అందులో కొంతమంది బాగా పేదవాళ్ళు గాని, దళితులు గాని, మార్జినలైజ్ సెక్షన్స్ గాని, వాళ్ళని కూడా కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్న విషయాన్ని బయటికి చూపించేస్తారు. కానీ సీరియస్‌గా చేయరు. సో, బేసికల్‌గా టోకెనిజంని ఎలా అర్థం చేసుకోవాలంటే డూయింగ్ సంథింగ్ పర్ఫెక్ట్‌లీ అంటే పైపైన చేయడం వితౌట్ కమిట్మెంట్. ఓన్లీ ఎదుటివాడికి ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి న్యూస్ పేపర్‌లో కవరేజ్ కోసం లేకపోతే చేసాం అనిపించుకోవడానికి చేయడం తప్పితే మనస్ఫూర్తిగా చేయకపోవడం. దాన్ని టోకెనిజం అంటారు. సో, బయటికి చూపించుకోవడానికి మేము మంచి పని చేస్తున్నాం, అందరికీ హెల్ప్ చేస్తున్నాం, అందరికీ ఇలా చేస్తున్నాం అని చూపించుకోవడానికి చేయడం. బట్ నాట్ విత్ ఇంటెంట్. ఇంటెంట్ లేకుండా చేయడం. దాన్ని టోకెనిజం అంటారు. సో, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి చేసే అప్రోచ్‌లో టోకెనిజం కనిపిస్తుంది. గవర్నమెంట్స్ మనస్ఫూర్తిగా ఇంటెంట్‌తో చేయట్లేదు. ఓన్లీ చేసాం అనిపించుకుంటున్నాయి అంతే అని అర్థం. పాస్ట్ స్కర్జెస్ సచ్ యాస్ కొలెరా, ద ప్లేగ్ అండ్ ద గ్లోబల్ ఫ్లూ పాండమిక్ ఎ సెంచరీ ఎగో లెడ్ టు చేంజ్. స్కర్జ్ అంటే సంథింగ్ దట్ కాజెస్ గ్రేట్ సఫరింగ్. మనల్ని చాలా ఇబ్బందికరంగా, మనల్ని చాలా బాధ పెట్టింది ఏదైనా సరే స్కర్జే. ఇప్పుడు కోవిడ్-19 ఈస్ ఎ స్కర్జ్ టు ద హ్యుమానిటీ. హ్యుమానిటీకి ఇట్ కాజ్డ్ గ్రేట్ సఫరింగ్. సో, ఇట్ ఈస్ ఎ స్కర్జ్. ఇంతకు ముందు వచ్చిన స్కర్జెస్ ఏంటి? కలరా గాని, ప్లేగ్ గాని, గ్లోబల్ ఫ్లూ పాండమిక్ గాని, సంవత్సరం క్రితం ఒక 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఫ్లూ పాండమిక్ గాని, దే లెడ్ టు చేంజ్. ఓకే. అవి మార్పులకి శ్రీకారం చుట్టాయి. మార్పులకి అవి కారణభూతమయ్యాయి. దే లెడ్. సో, దానికి లీడ్ చేసాయి. అది జరగడానికి కారణమయ్యాయి. ఏంటి ఆ చేంజెస్? సీవరేజ్, వేస్ట్ హ్యాండ్లింగ్, సోషల్ హౌసింగ్ అండ్ హెల్త్ కేర్ దట్ రెడ్యూస్ డిసీజ్. అలా రావడం వల్లే మనం జాగ్రత్తలు తీసుకోవట్లేదనే విషయం తెలిసింది. సీవరేజ్ వచ్చింది. సీవరేజ్ అంటే అర్థం ఏంటి? వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్. ఇంట్లోంచి మనకి వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ బట్టీలో పల్లెటూరులో ఏస్తారు చూడండి. వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళడం. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉండిపోకుండా, ఈగలు మోగకుండా, దోమలు మోగకుండా వెళ్ళడం. దాన్ని సీవరేజ్ సిస్టమ్ అంటాం. అలాగే వేస్ట్ హ్యాండ్లింగ్, సాలిడ్ వేస్ట్ హ్యాండ్లింగ్. ఇళ్లలో ఉన్న చెత్తని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళడం పద్ధతిగా. సోషల్ హౌసింగ్. సోషల్ హౌసింగ్ అంటే మీకు చెప్పాను. హౌసింగ్ కన్‌స్ట్రక్టెడ్ బై ది గవర్నమెంట్స్. ఇందాకే చెప్పాను. గవర్నమెంట్స్ ఒక లార్జ్ ఏరియాలో అఫోర్డబుల్ హౌసింగ్ పేదవాళ్ళకి అందుబాటులో ఉండేలాగా రెంటల్ హౌసింగ్ గాని, లేకపోతే కన్‌స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం గాని చేయడం. దాన్ని సోషల్ హౌసింగ్ అంటాం. పేద ప్రజలు చేసుకోలేరు కాబట్టి గవర్నమెంట్ ఎయిదర్ రెంట్‌కి గాని, లేకపోతే ఫ్రీగా ఇవ్వడం గాని స్కీమ్స్‌లో గవర్నమెంట్ చేయడం. సోషల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ అంటారు. ఇవి గాని, హెల్త్ కేర్ విషయంలో ఇంప్రూవ్‌మెంట్స్ గాని, ఇవన్నీ రావడం వల్ల డిసీజ్ అనేది తగ్గింది. ఓకే. ఇంతకుముందు అవన్నీ వచ్చి ఎంతోమంది చనిపోయిన తర్వాత ప్రపంచం మేల్కొనింది. తర్వాత ఈ మార్పులన్నీ జరిగి డిసీజ్ తగ్గింది. గవర్నమెంట్స్ ఆర్ నౌ ఛాలెంజ్డ్ బై ద పాండమిక్ టు షో ద పొలిటికల్ విల్ టు రీఇన్వెంట్ సిటీస్. సో, ఇప్పుడు కూడా కోవిడ్-19 అనేది వచ్చి ఇట్ హాస్ బికమ్ ఎ గ్రేట్ స్కర్జ్. అందరిని సఫరింగ్‌కి కాజ్ చేసింది కాబట్టి గవర్నమెంట్స్ ఆర్ నౌ ఛాలెంజ్డ్. గవర్నమెంట్స్‌కి మళ్ళీ ఇది ఒక కొత్త ఛాలెంజ్ అవుతుంది. టు షో ద పొలిటికల్ విల్ టు రీఇన్వెంట్ సిటీస్. సిటీస్‌ని రీఇన్వెంట్ చేయడానికి అవసరమైన పొలిటికల్ విల్‌ని చూపించాలి అన్న సమయం మళ్ళీ వచ్చింది. పొలిటికల్ విల్ అంటే ఆహ్, విల్ అంటే ఇంటెన్షన్. ఇంటెంట్. ఇంకా చెయ్యాలి అన్న భావన. పొలిటీషియన్స్‌లో చెయ్యాలి అన్న భావన చూపించాల్సిన సమయం వచ్చింది. సిటీస్‌ని మళ్ళీ రీఇన్వెంట్ చేయాలి. దానికి పొలిటీషియన్స్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్‌లో ఉన్న సీఎం, పీఎం, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా దే హావ్ టు షో ద విల్. చెయ్యాలి అన్న విల్ అంటారు కదా! వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది అంటాం తెలుగులో. ఆ మనసు ఉండాలి. చెయ్యాలి అన్న భావన ఉండాలి పొలిటీషియన్స్‌కి. ఓకే. మీకది ఉందా లేదా అని చెప్పి పాండమిక్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తుంది అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో, వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు కాల్ దిస్ నంబర్ 9241262391. కమ్ అండ్ జాయిన్ మై క్లాసెస్. ప్రతిరోజు 7-8 పీఎం మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ జరిగిన ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు రికార్డెడ్ యాప్‌లో దొరుకుతాయి. సో, లైవ్ యాస్ వెల్ యాస్ రికార్డెడ్ ప్రతిరోజు ఉంటాయి. చక్కగా మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది బ్యాంక్ గాని, ఎస్ఎస్‌సి గాని, యూపీఎస్‌సి గాని ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా సరే
మీ ఇంగ్లీష్ పట్ల ఉన్న భయం అనేది పోతుంది. దట్ ఈస్ మై గ్యారంటీ. బట్ ఓన్లీ ఇఫ్ యూ ఫాలో మై అడ్వైస్. చాలామంది మీకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. ఇలా మీరు చెప్పండి, అలా మీరు చెప్పండి అంటారు. అలా కాదు. ఎలా చేయాలో నేను చెప్తాను. నా సలహా సూచనలు మీరు పాటిస్తాను అనుకుంటే, నేను చెప్పిన రోడ్ మ్యాప్ ఫాలో అవుతాననుకుంటే, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ దిస్. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.